సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఎలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు ఈ వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ దినపు ఆరాధనని ప్రారంభించుకుందాం. దేవుడు గడిచిన వారమంతా ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి బలపరిచి ఈ నూతనమైన దినాన్ని దేవుడు మనకు కలుగు చేసి ఈ పునరుద్ధాన దినములో దేవుడు మనలందరినీ కూడా నడిపించినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ప్రార్థన ద్వారా ఈ దినపు ఆరాధనని ప్రారంభించుకుందాం. ఎక్కడి వారు అక్కడే దయచేసి గమనించండి. మీ గృహాలలో ఉన్నా లేకపోతే మీ యొక్క గదులలో ఉన్నా సరే ఆ గదిలోనే చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని పాటల పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని చెప్పుచున్న ఈ మాటలు ఏమండి సెల్ ఫోన్లో చూసినా లేకపోతే టీవీలో చూసినా మరి ఎలా విన్నా సరే ఏమండి సంఘముగా మనందరము కలిసి ఆరాధించే సమయము అందరూ కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ఏక హృదయముతో ఒక చోట కూడి అపోస్తలులు ఏ రీతిగా దేవుని స్తుతించారో ఆరాధించారో ఆ రీతిగా మనం ఒక చోట కూడా లేకపోతున్నాం. కానీ ఏక మనసుతో ఏకాత్మతో ఏక హృదయంతో ఎక్కడి వారం అక్కడే దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క కృపను బట్టి మనందరము కలిసి ప్రభు సన్నిధిలో మనం కొనసాగిపోదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచేవారు ధన్యులని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మనందరము కూడా క్రీస్తు మార్గంలో ఉన్నాం. దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని నడిపింపు అనేది మనందరం కలిగి ఉన్నాము కనుక ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మీరు నాతో పాటు మాతో పాటు ఏకీభించి ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన నాయన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల సంఖ్యలో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు దేవా. అనేక మంది ప్రభువా ఈ లోకములో అస్వస్థతతోనూ అనారోగ్యముతోనూ ప్రభువా ఈ లోకములో కాలం చెల్లించిన వారు ఉండగా మా పట్ల అయితేనైనా మీ కృపను మీరు అధికము చేసి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి లైవ్ ద్వారా అదే రీతిగా మందిరంలో ప్రభువా మీ మాట వినుట కొరకు, పాటలు పాడుట కొరకు తండ్రి, ఆరాధించుట కొరకు, స్తుతించుట కొరకు తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువా నీవు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ ఆరాధన క్రమముగాను మర్యాదగాను తండ్రి మీ నామానికి మహిమకరంగా జరుగునట్లుగా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే ప్రభువా లైవ్లో వీక్షిస్తూ ఉన్నారో తండ్రి దేవాన్ని ప్రజలైన వారందరినీ ప్రభువా మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ పూర్ణుడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. పాటల్లోనూ వాక్య ధ్యానంలో ఆరాధనలో ఆది నుంచి అంతవరకు తండ్రి మీ మహిమను మేము కన్నులారా చూచినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన కృపకి పాత్రుడు మీరు తండ్రి. మా పట్ల కృపను కనికరాన్ని అధికం చేయమని కోరుకుంటూ నాతో పాటు ఏకీభిస్తున్న వందనాలు చెల్లిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభువుని మహింపరుద్దాం. పాటల పుస్తకంలో నుంచి 52వ నెంబర్ పాట, 52వ నెంబర్ పాట, స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము, యేసు నాదుని మేలు తలచని పాట పాడదాం. 52వ నెంబర్ పాట, పాటల షీట్లో నుంచి 52వ నెంబర్ పాట మనం పాడి ప్రభువుని మహింపరుద్దాం.
చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. నామం అన్ని నామముల కన్నా పై నామము, మనం బలపరిచేది, ఆయన కృపలో స్థిరపరిచేది. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. చప్పట్లు కొడదాం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. గాఢంధకారములో కన్నీటి లోయలలో, ఆ కన్నీటిలలో సించిపోనీయక కృపలతో బల పాడదాం. కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతు. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలను తలంచి స్తోత్రం. సిలువను మోసుకొని వార్తన్ చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడి ఎంతో భాగ్యము నీచితివి, యేసుని వెంబడి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేదా హల్లెలూయా, మరణ
మరణాతా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకే స్తోత్రం చెల్లింతు. ఆగిపోయిందా? యేసునాథుని మేలను తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడి మనం ప్రభుని మహింపొద్దాం. ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడువుడు చేయి విడువుడు అనే పాట పాడుచు ప్రభువుని గనపరుద్దాం. 247 నెంబరు పాట, 247 నెంబరు పాట మనందరము కలిసి పాడుతూ ప్రభువుని గనపరుద్దాం. 247. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి యేసు చేయి విడువాడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, యేసు చేయి విడువాడు. తల్లి ఆయనే తండ్రి ఆయనే, తల్లి ఆయనే తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. మరొకసారి పాడుదాం. తల్లి ఆయనే తండ్రి ఆయనే, తల్లి ఆయనే తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, యేసు చేయి విడువాడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే, ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. పాడదాం. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, రక్తము తోడా
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్తము తోడా కడిగి వేశాడు. పాడదాం. నాకు ఇచ్చాడే, మరొకసారి పాడదాం. రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. పాడదాం. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. ఆత్మచేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడే. పాడదాం. ఆత్మచేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు, చేయి విడువాడు. యేసు చేయి విడువాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఆయన ఎన్నడూ విడిచి, మన తల్లి ఆయనే మనల్ని పోషించేవాడు, పాలించేవాడు, సంరక్షించేవాడు ఆయన అన్నాడు. వేదన, శ్రమ, శోధన ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే దేవుడుగా, మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవునిని ఈ ఉదయకాల సమయంలో స్తుతించి గణపరిచే కృప దేవుడు మనకిచ్చినందుకు దేవునిని మహిమపరుస్తూ గణపరుస్తూ మరొక పాట మనం పాడుచు ఆ దేవునిని నామాన్ని హెచ్చిద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అనే పాట పాడుచు ప్రభుని గణపరుద్దాం. చప్పట్లు కొడదాం అందరం కలిసి. పొడుచు పాడు. మనం వెళ్ళే మార్గము మన దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. పాడదాం. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కాడాలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కాడాలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచే నా ప్రభు. గురిలేని తరుణా
యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారావు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారావు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవు నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవు నా ప్రభు. నేను నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఈ సమయంలో మనందరము లేచి నిలబడి కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకుందాం. మన మధ్యలో సహోదరులు దాస్ గారు ఉన్నారు. వారు మనతో పాటు ఉండడం సంతోషం. వారు 133 కీర్తన 133 కీర్తన మనం అందరము కలిసి చదువుకుందాం. ఓకే. 133 కీర్తన మొదటి నుండి 3 వచనాలు ఉన్నాయి. ఈ మూడు వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. పర్వాలేదు, చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. చదువు. మనందరి వినుకుడులు దీవించి ఆశీర్వదించునుగాక.
సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని దేవుని యొక్క లేఖనంలో దావీదు కీర్తనాకారుడు వ్రాయబడిన ఈ కీర్తనలో మనకి కనిపిస్తూ ఉన్నది. సహోదరుల ఐక్యతలో ఏమండి, సహోదరుల పట్ల మనము ఐక్యత కలిగి ఉండడము, లేకపోతే ఐక్యత కలిగి ఉన్నామంటే మన సహోదరుల కొరకు మనం ప్రార్థించేవారముగా, మన సహోదరుల కొరకు మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారముగా, మన సహోదరులను బట్టి ఏమండి అనుదినము అనుక్షణము కూడా దేవుని సన్నిధిలో వారిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండేవారముగా ఉన్నప్పుడు అది ఎంతో మేలు, ఎంతో దేవుని యొక్క లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. దానిని ఈయన ఎలా పోలుస్తూ ఉన్నాడంటే, అది తల మీద పొయ్యబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగి అంచుల వరకు కూడా దిగజారిన పరిమళ తైలము వలెనున్నది అని అంటూ ఉన్నాడు. అంటే ఒకరి క్షేమాన్ని ఒకరము కలిగి ఉన్నప్పుడు, ఒకరి సంతోషములో మరి ఒకరు పాలిభాగస్సులం అవుచుంటూ ఉన్నప్పుడు ఎప్పుడు అవ్వగలమంటే మన దినములు, మన సమయములు ఆశీర్వాదమును శాశ్వత జీవము అచట ఉన్నది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందంట. అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎచటను అనగా ఐక్యత మధ్యలో ఆశీర్వాదము, శాశ్వత జీవమును ఏమండి అక్కడ ఉండాలని, వారి మధ్యలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి సమయాలు, అటువంటి దినాలని దేవుడు మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. అనుదినము అనుక్షణము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన సన్నిధిలో ఆరాధిస్తూను ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధన చేద్దాం. మంచి దేవుడు, గొప్ప దేవుడు, కనికరం చూపించే దేవుడు, కృపను చూపించే దేవుడు, మన జీవితాలలో, మన కుటుంబాలలో ఆయన మాత్రమే దేవుడిగా ఉండి మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్న అటువంటి గొప్ప దేవుడిని ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనము ఆరాధన చేద్దాం. ఆరాధన 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 అనే పాట పాడుచు ప్రభుని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిద్దాం. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిని నేనేనని నాతో చెప్పావు. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిని నేనేనని నాతో చెప్పావు. ఆరాధనా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిని నేనేనని నాతో చెప్పావు. ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఆదరించువాడనని నాతో అన్నావు, ఆశ్రయముగా ఉంటానని నాతో ఆశ్రయముగా ఉంటానని నాతో చెప్పావు. ఆరాధన చేద్దాం. ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులు వద్దన్నా నీ కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులు వద్దన్నా నీవు కావాలన్నావు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అరణ్యములో హాగరుకు తోడైయున్నావు, నీటి ఊటలు పుట్టించి బ్రతికించావు. అరణ్యములో హాగరుకు తోడై నీటి ఊటలు పుట్టించి బ్రతికించావు. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు చేరదీసావు, పనికొచ్చే పాత్రగా నన్ను మార్చుకున్నావు. పనికి రాని పనికొచ్చే పాత్రగా నన్ను మార్చుకున్నావు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎర్ర సముద్రము పాయలుగా నీవే చేసావు, ఆరిన నేలపై నడువమని వారితో చెప్పావు. ఎర్ర సముద్రము పాయలుగా నీవే చేసావు, ఆరిన ఆరాధనా ఆరాధన. మరొకసారి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. పనికిరాని మా జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు, పనికొచ్చే పాత్రలుగా చేసి ప్రభువా మీ మహిమ కలిగిన పరిచర్యలో తండ్రి ఈ లోకంలో మమ్మల్ని బలపరిచి వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ కృపలో ప్రభా, మీ దయలో దేవా, ఇదిగో తల్లి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడుగా, ఆదరించే దేవుడుగా, హత్తుకునే దేవుడుగా తండ్రి నాయనా, మమ్మల్ని విడువక నాయనా, ఎడబాయిక తండ్రి నాయనా, మీ సన్నిధిలో నడిపించే రాజుగా ఉన్నందుకు నాయనా మీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా కూడి ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తుండగా స్తుతిస్తుండగా సహాయం చేయండి దేవా. ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఎవరెవరైతే నాయన లైవ్లో వీక్షిస్తూ ఉంటూ ఉన్నారో తండ్రి, వారందరితో ప్రభువా నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నావు నాయన. దేవా నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రెండవ పునరుద్ధాన దినములో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభువా. దేశము ప్రపంచము తండ్రి, రాష్ట్రము జిల్లా ప్రభువా ఎంతో భయంకరమైన ఈ సమయాలలో దినాలలో మేము జీవిస్తూ ఉండగా తండ్రి మీ కృపను విస్తరింప చేస్తూ ఉంటూ ఉన్నారు ప్రభా. మీ కృపను విస్తరింప చేసిన కొలది ప్రభా మీ సన్నిధిలో మేము నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ఎంతవరకు పాటల్లోనూ కీర్తన గ్రంథ ధ్యానంలోనూ ప్రభా ఆరాధనలో మీరు ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని
యేసు సర్వశక్తి కలిగిన నామములో ఈ కొద్ది ఆరాధన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మరి వాక్యాన్ని వినుటకు మన హృదయాలను, మన యొక్క మనస్సును మనం సిద్ధపరుచుకుందాం. మన మధ్యలో మరి రత్నాకర్ సార్ గారు ఉండే సంతోషం, వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు మనకి. మనందరం కలిసి వారితో పాటు ఏకీవిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొక పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంతోమందికి ఈ ధన్యత లేదు, దేవుడు మనకిచ్చాడు. ఇటు ధన్యకరమైన పరిస్థితి బట్టి దేవాదేవునికి మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించ బద్దులమై ఉన్నాం. మరి దేవుడు కృపామయుడు, ప్రేమమయుడు కాబట్టి ప్రజెంటు పరిస్థితుల్లో ప్రపంచమంతా గడగడలాడిపోతున్న ఈ సమయంలో మన ప్రాంతం కూడా చాలా భయాందోళన కలిగిస్తున్న ఈ సమయాల్లో కూడా దేవుడు తన కృపలో, తన కనికరములో మనల్ని కాచి కాపాడి ఇంకా ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉంచిన దేవునికి మరి స్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. మరి ఈ సమయమందు వాక్య ధ్యానానికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి మరి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మీ కృపలో, మీ కనికరములో ఇంతవరకు నాయనా మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, మరి వాక్య సందేశము ద్వారా సహోదరుల ఐక్యత కలిగిన ఎంత మేలు, ఎంత మనోహరమనే ఆ చిన్న వర్తమానం ద్వారా కూడా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతుండగా మరి ఇక్కడ నిలబెట్టింది మీరు, మాట్లాడబోతుంది మీరు. మీరు మాట్లాడితేనే కార్యాలు జరుగుతాయి. నా నోటి మాటలు నాయనా, నా హృదయ ధ్యానాలు మీకు అంగీకారంగా ఉండాలంటే మీ ఆత్మ నడిపింపు నాకు కావాలి. అటు కృపను అనుగ్రహించండి నాయన. మీ ఆత్మ నడిపింపు ద్వారా ప్రతి మాట హృదయాన్ని తాగుటకు సహాయం చేయమని, నీ మాట నా తండ్రి అగ్ని వంటిది, సుత్తి వంటిది, బండలను బద్దలు కొట్టే ఆ మాటను నాయన, మీరు శ్రేష్టమైన వాక్యాన్ని నాయన నా ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నెట్వర్క్ని, పిఏ సిస్టమ్ను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామములో బ్రతిమలాడు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరి ఇప్పుడే పాస్టర్ గారు మరి 133వ కీర్తన, మరి సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము అన్న మాటని కొంచెం సేపు, కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేశాం. మరి ఐక్యత అన్నది ఇద్దరి మధ్య కావాలంటే ఉండవలసింది ఏంటంటే సమాధానం. ఐక్యత కలిగి వారు జీవిస్తున్నారు, లేకపోతే ఐక్యత కలిగి ఉంటున్నారు. ఒక దేశం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, అందరూ కలిసి సంతోషంతో ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే వారి మధ్య సమాధానకరమైన పరిస్థితులు ఉన్నాయి. సమాధానం లేకుండా ఒకరితో ఒకరు కలిసి ఐక్యత కొనసాగించలేరన్న విషయం మనందరికి కూడా తెలుసు. కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని దృష్టికి ఎంత మేలు, ఎంత మనోహరంగా ఈ ఐక్యత ఉండాలంటే మనిషికి మధ్య సమాధానం కావాలి. మనిషికి దేవునికి మధ్య సమాధానము కావాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే దేవుని సమాధానం. దేవుని సమాధానం మన హృదయాల్లో ఉన్నదా లేదా? సమాధానం ఉంటే మనల్ని మనమే పరీక్షించుకోవచ్చు.
వాక్యం దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడిన తర్వాత సమాధానం దేవునితో మనం కలిగి ఉన్నామా లేదా, దేవునితో సమాధానం కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం అన్న విషయాన్ని మనము చూడొచ్చు. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనందరికీ తెలుసు. ఈ వాక్యం మనం ఎప్పుడు చదువుతామంటే క్రిస్మస్ సమయంలో మనం చదువుతాం. క్రిస్మస్ సమయంలోనే మనము చదువుతాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. భూమి మీద సమాధానం ఎవరికి కలుగుతుంది? ఆయనకిష్టులైన మనుషులకు. అంటే మన జీవితాల్లో, మన హృదయాల్లో సమాధానం కనుక లేదు అని మనం అనుకుంటే దానికి ఆన్సర్ ఏంటి? ఆయనకి మనం ఇష్టలుగా లేము. అంతే, సింపుల్. మనకు సమాధానం కలిగిన స్థితిలో మన జీవితాలు కొనసాగుతున్నాయి. కుటుంబముగా కానీ, సంఘముగా కానీ, తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా, బిడ్డలతో తల్లిదండ్రులకు, భర్తతో భార్యకు, భార్యతో భర్తకు సమాధానకరమైన జీవితం కొనసాగుతుందంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నాం. లేదు అంటే సింపుల్, ఆయనకి ఇష్టలుగా మనము లేము అని చెప్పి ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోకానుసారంగా అసలు సమాధానము అంటే ఏంటి అన్నదాన్ని మనం కనుక కొంచెం ఉపోద్ఘాతంగా మనం చూడగలిగినట్లయితే, లోకానుసారంగా పోరాడుతున్న రెండు రాజ్యాల మధ్య ఒక శాంతి ఒప్పందం అనుకోవచ్చు. అంటే ఇక నుంచి మేము మీ మీదకి దండెత్తి రాము, మీరు మా మీదకి దండెత్తి రాదుకోవద్దు, ప్రశాంతమైన జీవితాన్ని మేము జీవిస్తాం, ఇచ్చిపుచ్చుకుందాం కావాలంటే అనే ఒక శాంతికరమైన ఒప్పందాన్ని చేసుకోవడానికి ఈ సమాధానాన్ని కారణంగా చూపిస్తారు. అప్పుడే సమాధాన పడ్డారా వాళ్ళిద్దరూ అని అంటారు. అది ఒక దేశం కానీ, ఒక రాజ్యం కానీ మనం అనుకోవచ్చు. బైబిల్లో మనం కనుక చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం ఏది చదువుకున్నా, ఏది మాట్లాడినా వాక్యానుసారంగానే చూడాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనంలో ఆఖరి లైన్ నేను చదువుతున్నాను. అక్కడ ఆసా రాజాయను అని ఉంటుంది 3వ లైన్లో. ఇతని దినములలో దేశమందు 10 సంవత్సరంలో నెమ్మది పొందిన. అంటే అర్థం ఏంటి? ఎవరితో యుద్ధాలు, ఎవరితో గొడవలు లేవు, ఎవరితో యుద్ధాలు కానీ గొడవలు కానీ ఏమీ లేవు. అదే మాట 5వ వచనం కూడా మనం చూస్తే ఆఖరి లైన్లో ఉంటుంది. ఇతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా, అంటే దేశంలో ఎలాంటి అలజడులు కానీ గొడవలు కానీ లేవు, రాజ్యము నెమ్మదిగా ఉన్నది. కారణం ఏంటి? 7వ వచనం చదువుదాం. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. అందులోనే 7వ వచనం. దేనికైనా సరే దేవుని మీద ఆధారపడి ఆ నెమ్మదిని పొందుకొని రాజ్యాన్ని పరిపాలించినట్లుగా ఆశారాజు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఆయన కూడా తప్పిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. లాస్ట్ మినిట్లో దేవుని పక్కన పెట్టి వాజీ దగ్గరికి వెళ్ళటం, దేవునికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, నెమ్మది, సమాధానం అన్నదానికి వాక్యానుసారంగా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అదే ఈరోజు ఎందుకు మన పట్ల దేవుడు అంత సమాధానం ఇవ్వడానికి సిద్ధపడితే మనము సమాధానం లేని వారికి ఎందుకు మనము జీవిస్తున్నాం అని చూద్దాం ఒకసారి. అదే ఆ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూద్దాం ఒక్కసారి. అదే దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధము. చూడండి, 35 years ఇన్ రూలింగ్లో కనీసం ఒక జగడము కానీ, ఒక యుద్ధము కానీ జరగలేదు. ఎందుకు జరగలేదు అని కనుక మనం చూసినట్లయితే, అదే అందులో 9వ వచనం చూస్తే, అతని దేవుడైన యెహోవా
అతనికి సహాయము చేయువాడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున రాజు దేవుని పక్షముగా ఉండి దేశాన్ని ప్రశాంతంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా నెమ్మదిగా ఆయన పక్షంగా చేరినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 35 సంవత్సరాలు యుద్ధం అక్కడ జరగలేదు. కారణం ఏంటంటే నెమ్మది అయిన ఆ జీవితాన్ని అక్కడ జీవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. 16వ అధ్యాయము 9వ వచనం కనుక ఒకసారి చూసినట్లయితే మనము 9వ వచనం ఒకసారి చూద్దాం. తన ఎడల బలపరచుటక యెహోవా దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎందుకంటే యథార్థ హృదయము కలిగి ఎప్పుడైతే మనము దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉంటామో ఆ రాజు యొక్క ఆ రాజ్యము ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు మనము చూడగలుగుతున్నాం. చూద్దాం ఒక్కసారి. అయితే ఇది రాజ్యం కోసం, దేశం కోసం మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. రీసెంట్గా భారతదేశ పరిస్థితి కూడా మనకు తెలుసు. చైనా బార్డర్లో మనకు మొన్నటి వరకు ఇంతవరకు కూడా ఇంకా ఫ్రిక్షన్ అన్నది ఉంది. యుద్ధ వాతావరణమే నెలకొనుంది. చర్చిల ద్వారా యుద్ధం వస్తే ఎవరు కూడా మిగలరు. ఎవరి బలం వారికి ఉంది, ఎవరి వెపన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వాళ్ళు బేరీజ్ చేసుకుంటున్నారు. కానీ దాని అంతం ఏంటంటే సర్వనాశనమే. ఈరోజు సమాధానం లేకపోతే కుటుంబాల్లో కూడా సర్వనాశనమే మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. అది లోకానుసారంగా దేశానికి, రాజ్యానికి సమాధానం అనేది ఎలా ఉంటుంది అన్నది మనం చూసాం. కుటుంబంలో సమాధానం. ఈ కుటుంబంలో మొదటగా దేశానికి చూసాం. రెండోదిగా కుటుంబం గురించి కనుక మనం చూడగలిగినట్లయితే గృహస్థుల్లో వ్యక్తుల మధ్య ఒక సామరస్యమైన వాతావరణం, ఒక మంచి సహవాసం కలిగి ఉంటేనే సమాధానకరమైన కుటుంబము ఉంటుంది. స్వార్థము లేని నిస్వార్థంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు విలువలిస్తూ ముందుకు సాగినప్పుడే సమాధానం అన్నది ఆ కుటుంబంలో ఏలుబడి చేస్తని చెప్తున్నాడు. కుటుంబం గురించి కొన్ని మాటలు కనుక మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథంకి ఒకసారి రండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడియుండిన ఎంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట. చూడండి ఎంత అద్భుతమైన సత్యము. విస్తారమైన ధనం ఉంది, మంచి మంచి భోజన పదార్థాలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ అన్న ఫుల్గా ఫుడ్ ఉంది. ఎవడెప్పుడు వస్తాడో ఎవడెప్పుడు తింటాడో తెలీదు. ఆడి ముఖం మనం చూడకూడదు, మన ముఖం వాళ్ళని చూడకూడదు. అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు. అలాంటి కుటుంబంలో సమాధానం లేకుండా నువ్వు ఎంత మంచి భోజనం తిన్నా, ఎంత రిచ్లో నువ్వు జీవించినా కానీ అది వ్యర్థమే. దేవుని దృష్టికి అనుకూలమైన జీవితము కాదు. అందుకే కింద చెప్తున్నాడు, నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు అని ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ సామెత 15వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూడొచ్చు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. కిందకు వచ్చిన తర్వాత చూడండి, పగవాని ఇంట క్రొవ్వుని ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట తినుట మేలు. ప్రేమ కలిగిన చోట ఏముంటుంది? క్షమాపణ ఉంటుంది. క్షమాపణ ఉంటే ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఈరోజు యేసు ప్రభు వారు తన సిలువలో మనందరినీ క్షమించారు కాబట్టే మనకి ఆయనతో సమాధానం ఉండాలని మనం కోరుకుంటున్నట్లుగా ఇంకా సమాధానం గురించి మనం కొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. 21వ సామెత 9వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది అక్కడ, గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నుండుట. ఎలాంటి మాటలు ఇవన్నీ కూడా జరుగుతున్న సత్యాలే. ఇదే మాట మనం 25-24లో కూడా సేమ్ అదే మాట మనము చూడొచ్చండి. ఇదే మాట 21:19 కూడా మనం ఒకసారి చూద్దాం. 21:19, ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే
అంటే దేవుడు సమాధానానికి, శాంతికి ఎంత విలువ ఇచ్చాడో ఆలోచించండి. ఎంత విలువ ఇచ్చాడో ఆలోచించండి. అదే సమాధానం కోసం ఇంకొక మాట చూద్దాం. 27వ వచనం, 27వ సామెత 27వ అధ్యాయము ఒకసారి చూద్దాం మనం. 27:15 వచనం చూడండి. ఇది మరీ చాలా బాగుంటుంది. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాళి అయిన భార్యయు సమానము. చూసారా, చినుకులు పడుతుంటే చాలా చిరాకు ఉంటుంది మనకి. కొడితే పెద్ద వర్షాన్ని కొట్టొచ్చు, ఏంటిది బయటికి వెళ్ళడం అవ్వదు, లోపల ఉండటం అవ్వదు, ఏంటి పరిస్థితి అని చెప్పి ముసురు పెట్టిందిరా అని చెప్పి అలా అనుకుంటాం మనం 3 రోజులు 4 రోజులు. దానితో పోల్చాడు సమాధానం లేని భార్యతో కాపురం చేయటం. అఫ్కోర్స్ పురుషులు కూడా ఉంటారు, కానీ మనకి కొన్ని వాక్యాలు ఇక్కడ అలాగా చూపిస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అయితే ఇది కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయిన పరిస్థితి గురించి మనం చూసాం. దేశం గురించి మనం చూసాం. వ్యక్తిగతంగా మనం చూద్దాం. వ్యక్తిగతంగా మనము చూడగలిగినట్లయితే, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంతర్గతంగా తోటి వ్యక్తితో సమాధానం కలిగి ఉండాలంటే ముందుగా అతను దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానాన్ని కలిగి ఉండకపోతే ఆ పరిస్థితి తోటి వ్యక్తులతో కూడా మన సమాధానము కలిగి ఉండలేమని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ సమాధానాన్ని ఎక్కడ కోల్పోయాడు మానవుడు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ సమాధానాన్ని మానవుడు ఎప్పుడు ఎక్కడ కోల్పోయాడు? ఈ సమాధానాన్ని ఆదిలోనే, సృష్టిలోనే, ఆది కాండంలోనే ఆదాము అవ్వలు దేవుడు అన్ని కమాండ్మెంట్స్ చక్కగా ప్రతిదీ కూడా వాడిని తినమని మంచి ప్రివిలేజ్ ఇచ్చి ఒక్క రిస్ట్రిక్షన్ పెడితే సమృద్ధైన ఆహారాన్ని అనుభవిస్తూ దేవునితో సహవాసం చేస్తున్న ఈ ఇద్దరు ఆజ్ఞను అతిక్రమించి తినకూడదు, తినవద్దు అని చెప్పిన ఆ పండుని తినటం వల్ల వారు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు. కారణం ఏంటంటే సమాధానాన్ని కోల్పోయారు. సమాధానాన్ని సృష్టిలో మొట్టమొదటిగా దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. దాని ఫలితం కనుక మనం చూసినట్లయితే సమాధానం కోల్పోయిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుని ఎదురు రావడానికి మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారు? సిగ్గుపడ్డారు. ఇవన్నీ మనకి ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. సిగ్గుపడ్డారు. రెండోది అపరాధ భావన, తప్పు చేసేవనే భావన వారిలో ఉంది. మూడోది దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని, ఆ సమాధానాన్ని వారు కోల్పోయారు. ప్రతిరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరిగే ఇద్దరు ప్రేమికులు అవ్వచ్చు, ఇద్దరు మిత్రులు అవ్వచ్చు, అక్కచెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, వారు ఎడముఖంగా పెడముఖంగా ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? సమాధానాన్ని కోల్పోయారు. ఎక్కడో ఎవరి ద్వారా ఎవరు సమాధానం వారు ఇదే జరిగింది ఇక్కడ. ప్రతిరోజు చల్లపూట దేవునితో కలిసి ఆనందంగా ఆ తోటలో, ఆ ఏదైనా తోటలో చక్కగా మాట్లాడుతూ దేవుని సన్నిధిని అనుభవించే ఈ వ్యక్తులిద్దరు కూడా, ఈ ఆది తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. ఒకప్పుడైతే దేవుని స్వరాన్ని వినటానికి ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు దేవుడు పిలుస్తుంటే ఏం చేశారు? దాక్కున్నారు. ఎదురుకు రావడానికి భయపడుతున్నారు. ఒకప్పుడు దేవునితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా ఎన్కౌంటర్ అయ్యేవారు. ఈరోజు ఏం పడుతున్నారు? సిగ్గుపడుతున్నారు. రీజన్ ఏంటి? సమాధానాన్ని కోల్పోయారు. ఆయన స్వరం వినే భయపడ్డారు. ఈరోజు కుటుంబాల్లో కూడా ఒక వ్యక్తి ఇంటికి వస్తున్నాడంటే, వీటితో మనకి ఎందుకురా, ఆడు వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళిపోతే పోలేదా? ఎప్పుడో రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్తే ఏమవుద్ది? లేదు, ఎవడ పడతాడు ఇంటికి వెళ్తే? గొడవ సమాధానం ఉండదు. ఉన్నాయా లేదు ఇలాంటి కుటుంబాలు? ఆదివారం సెలవు ఎందుకు ఇచ్చారా బాబు, ఈరోజు కూడా డ్యూటీ పెడితే బాగుండు అనుకుని ఉంటారు. ఆదివారం పిల్లలకి స్కూల్స్ ఎందుకు సెలవు, ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళిపోతే బాగుండు, ఇంట్లో సమాధానం లేదనుకున్న పిల్లలు తల్లిదండ్రులు ఉంటారా లేదా? ఒక వ్యక్తి ఎదురు కనిపిస్తే ఈడెందుకు కనిపించాడు రా, పాత విషయాలు గుర్తొచ్చిన హృదయం అంతా కకాలకంగా అయిపోతుంది అనుకున్న వ్యక్తులు ఉంటారా లేదా? దీనికి రీజన్ వారి మధ్య సమాధానాన్ని కోల్పోవటం. ఈరోజు మానవుడు ఏ సమాధానాన్ని అయితే దేవుని దగ్గర నుంచి కోల్పోయి దేవునికి దూరం అయిపోయాడో, అదే సమాధానాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయటానికి, తిరిగి కట్టడానికే తండ్రి అయిన దేవుడు
తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని లోకానికి పంపించాడు. అందుకనే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఆయన పుట్టిన వెంటనే ఒక సమాధాన గీతాన్ని దూతలు అక్కడ ఆలపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బికాజ్ ఏ సమాధానాన్ని అయితే బ్రేక్ చేశాడో మానవుడు అపవాది ప్రేరణ ద్వారా, సమాధానం బ్రేక్ అయిన వెంటనే జరిగిన పరిస్థితి ఏంటి? అక్కడ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారా లేదా? ఇదిగో నువ్వెందుకు పండు తిన్నావంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, నువ్వెందుకు తిన్నావంటే నన్ను సర్పం ప్రేరేపించింది. అంటే అక్కడ ఆదాం ఏం చెప్తున్నాడు? నువ్వు నాకు కనుక ఈ స్త్రీని నువ్వు నాకు ఇవ్వకపోతే సమాధానము కోల్పోయేవాడిని కాదు, ఈ పండు తినేవాడిని కాదు. అదిగో సర్పం అక్కడ లేకపోతే నేను పండు. అంటే దీనంతటికీ కారణం ఏంటంటే తిరిగి దేవుడి మీదే నెప్పాన్ని పెడుతున్నారు. నాకు నువ్వు స్త్రీని ఇచ్చావు కాబట్టి నాకు పండు ఇచ్చింది, నేను తిన్నాను. నువ్వు సర్పాన్ని ఇక్కడ పెట్టావు కాబట్టి సర్పం నాతో మాట్లాడింది, నన్ను ప్రేరేపించింది, నేను తిన్నాను. మా తప్పు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు భార్యాభర్తల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటారు కదా, తప్పు నీది, తప్పు నీది. నువ్వు అలా చేయకపోతే వాడు అలాగ అయ్యేవాడు కాదు, నువ్వు ఇలా చేయకపోతే అది అలా చేసేది కాదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మనల్ని వెంటాడుతూనే. అందుకే ఈరోజు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇంకా ఏహిభావాలు పెంచుకొని సమాధానం లేని బ్రతుకులు ఈరోజు కుటుంబాల్లో జీవిస్తున్నామని చెప్పడానికి ఏమాత్రము సంకోచపడాల్సిన అవసరము లేదు. అయితే ఈ సమాధానం చేయడానికి, ఈ రిస్టోర్ చేయడానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఏ రీతిగా పంపించాడు అన్నది గనక మనం చూడగలిగినట్లయితే చూద్దామండి. కొన్ని విషయాలు చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయము అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం గనక మనం చూడగలిగినట్లయితే ఒక మాట ఉంటుంది అక్కడ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామా, పొందుతామా? ఆల్రెడీ పొంది. సమాజంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? సంఘాలకు ఎందుకు ఉండలేకపోతున్నాం? దేశాలకు ఎందుకు ఉండలేకపోతున్నాం? సమాధాన స్థితి పొంది ఉన్నారని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు కదా. వై? ఎందుకు ఆ పీస్, ఎందుకు ఆ సమాధానం, ఆ శాంతి మన హృదయాల్లో ఉండటం లేదు? ఎందుకు ఉండట్లేదంటే ఒకసారి తీయండి 119వ కీర్తన 165వ వచనం చూడండి ఒకసారి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును. అంటే మనం ఏం చేస్తున్నామండి? ఆయన వాక్యాన్ని మనము ప్రేమించడం లేదు. ధర్మశాస్త్రం వాక్యమే కదా. ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతున్నామంటే రీజన్ ఏంటి? ఆయన ఇచ్చిన సమాధాన స్థితిని మనము ఇంకా పొందుకోలేదు. రెండో విషయం ఏంటంటే ఆయన వాక్యాన్ని మనము ప్రేమించడం లేదు. ఎవరినన్నా ఒక వ్యక్తిని, భార్యనో భర్తనో లేకపోతే తోడబుట్టిన వారిని మనం ప్రేమిస్తున్నామంటే వారు ఒక మాట అన్నా కానీ మనం ఏం చేస్తాం? దాన్ని పట్టించుకుంటామా? పట్టించుకోం. పోన్లే నా తమ్ముడే కదా, పోన్లే నా చెల్లె కదా, నా అక్కే కదా, నా తల్లే కదా, నా భార్యే కదా, నా భర్తే కదా అనుకుంటాం. కానీ పంతాలు, పట్టింపులు ఎక్కడొస్తాయి? ప్రేమ లేనప్పుడే. ఈరోజు దేవునితో సమాధానాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఆయన వాక్యానికి బద్దులమై ఆయన వాక్యాన్ని మనము ప్రేమించడం లేదు కాబట్టి. సమాధాన స్థితి పొంది ఉన్నామని చెప్తున్నా కానీ ఆయన వాక్యాన్ని మనము ప్రేమించట్లేదు కాబట్టి ఈరోజు ఆ సమాధాన స్థితి మనకి లేదు. ఎక్కడో ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వల దగ్గర కోల్పోయిన సమాధానము తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, శిలువ మరణం ద్వారా ఆ సమాధాన స్థితిని తిరిగి దేవుడు మనతో రిస్టోర్ చేయడానికి ఆయన తన కుమారుని ఆయనైతే చేశాడు. మనమే చదువుకున్నప్పుడు వాక్యంలో చేసిన దాన్ని మనము కొనసాగించుకోలేకపోతున్నామని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాస మూలమున దేవునితో సమాధానం ఎక్కడ కోల్పోయాం? మనము ఏదెన్లోనే కోల్పోయాం. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈరోజు సమాధానాన్ని మళ్ళీ వచ్చిన గనక మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము.
కలిగి యుందుము అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్థితిలో దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చాడు, ఏ స్థితిలో దేవుడు మనకు సమాధానాన్ని ఇచ్చాడు అన్నది కనుక మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక ఒకసారి చూద్దాం. పద్దెనిమిదో వచనం చూడండి. 5వ అధ్యాయము, రెండో పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చూద్దాం. సమాధాన పరుచుకొని ఎవరి ద్వారా అండి? క్రీస్తు ద్వారా మనలను సమాధాన పరుచుకొని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మాకు అనుగ్రహించను, అదేమనగా వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు మాకు అప్పగించను. ఇందాక మనం చూసాం వాక్యాన్ని ప్రేమించాలి, ఇప్పుడు మనం చూస్తున్నాం సమాధాన వాక్యము. తర్వాత చూడండి, తర్వాత చదవండి, 20 చదవండి. దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో ఇంతవరకు ఒకవేళ దేవుని సమాధానము మనలో లేకపోతే, ఇంతవరకు ఒకవేళ దేవుని యొక్క సమాధానం మనలో ఏలుబడి చేయకపోతే, ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో ఎలా మాట్లాడాడో అదే వాక్యాన్ని దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షంగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము అని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఎందుకు అంతగా బతిమాలుతున్నాడు? ఇంకెక్కడన్నా సమాధానం దొరుకుతుందా? ఒక రిచ్ పర్సన్ వెళ్ళి నాకు కోట్ల రూపాయలు ఉన్నాయి, బిలియనర్స్ నేను, నాకు సమాధానం కావాలి, ఇన్ని కోట్లు ఇస్తానంటే ఎవడని ఇస్తాడా? ఎక్కడన్నా దొరుకుతుందా? మనం కొనుక్కుందాం అంటే సమాధానం ఎన్ని కోట్లు వెచ్చించినా సమాధానం దొరుకుతుందా? సమాధానమే దొరికే పని అయితే ఈరోజు కోట్లాధిపతులు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి చాలామంది అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, కోట్లు, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళ కింద కొన్ని వేల మందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వారికి జీవనోభివృద్ధి కలిగిస్తున్నారు. కానీ వారికి సమాధానం లేకుండా వారు, మనం బోల్డ్ న్యూస్ చూస్తున్నాం, బోల్డ్ మందిని చూస్తున్నాం. రీజన్ ఏంటంటే వారి జీవితాల్లో సమాధానము లేదు. కొనేది కాదు సమాధానం, దేవుడిచ్చేది. అది పొందుకోవాలంటే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది పొందగలమని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచలు ఇలాగూ చేసెను గనుక. ఎవరండి సమాధానకారకుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే సమాధానానికి. కొంచెం ముందుకెళ్ళి 14 చదవండి, 14 పైన. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ఆ ద్వేషమును, అనగా విధి ధర్మశాస్త్రం అంతటి తన శరీరమును కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయులను ఏకము. ఏదైతే తండ్రి అయిన దేవుని దగ్గర సమాధానాన్ని కోల్పోయారో ఆ జనరేషన్స్ని ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో సమాధానాన్ని మనకి రీస్టోర్ చేశాడు తండ్రి అయిన దేవుడు. అయితే సమాధానకర్త, సమాధానకారకుడు మన హృదయాన్ని
ఏలుతున్నాడా అన్నది ఈరోజు ప్రశ్న. ఒకవేళ సమాధాన కార్యక్రమాన్ని చదువుకున్నాం, సమాధాన కర్తను కూడా మనము చదువుకుంటాం. నిజంగా మనతో ఏలుతుంటే మన జీవితాల్లో సమాధానం అనేది మనకి ఉందా? ఆలోచించుదాం నా ప్రియమైన దేవుని సంగమా. ఒక్కసారి మనం చూద్దాం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం గనక మనం చూడగలిగినట్లయితే ఒక మాట ఉంటుంది అక్కడ, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ. రాజ్యాన్ని ఏలుతున్నారంటారు కదా, ఇక్కడ మన హృదయాన్ని ఏమేలాలి? సమాధానం ఏలాలండి. ఎప్పుడైతే మన హృదయాల్లో సమాధానం ఏలుతుంటుందో అందరూ మనకి మిత్రులుగానే కనిపిస్తారు, ఎవడో శత్రువు ఉండడు. ఎందుకంటే ఆ క్రీస్తు అనుగ్రహించిన ఆ సమాధానం అన్నది మన హృదయాల్లో ఏలినప్పుడు ఆ క్రీస్తు ఆలోచన విధానం మనలో ఉంటుంది, ఆ సమాధానం మనలో ఉంటుంది. కాబట్టి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్లు మనకు ఉండవు. అందుకనే పట్టణాన్ని కావలి కాయవాడి కంటే నా హృదయాన్ని కావలి కాయడమే గొప్ప అని చెప్పి సామెతలో మనం చూస్తాం. అందుకనే మన హృదయం సమాధానంగా ఉన్నప్పుడే మన జీవితం కూడా దేవునితో సమాధానం కలిగి ఉంటుంది. కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మన హృదయంలో ఏలనివ్వాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏలుతుందో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా అన్ని విధాల కూడా సమాధానాన్ని మనము కలిగి ఉంటాం. ఒకవేళ ఆ సమాధానాన్ని కనుక లేకపోతే దేవుడు మనకు ఒక ఛాయిస్ ఇస్తున్నాడు. ఏంటంటే ఆల్రెడీ ఆయన చేశాడు, ఎలా చేయాలని చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం కనుక మనము చూడగలిగినట్లయితే ఒక మాట ఉంటుంది. 12-14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. మన ప్రయత్నం అనేది మనము చెయ్యమని చెప్పి ఈరోజు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ ప్రయత్నించాలి అంటే మనకి ఒక సోర్స్ ఉండాలి కదా. ప్రయత్నిస్తున్నాం దేవుడా, కానీ నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను అనే క్వశ్చన్ మనలో రేజ్ అవుతుంది. అయితే దానికి ఆన్సర్ కూడా మనకు వాక్యమే చూపించాలి. వాక్యం చూపించకపోతే మనకి సమాధానాన్ని మనము ఏలనివ్వలేము. అందరితో సమాధానంగా ఉంటాను మనం ప్రయత్నం చేయలేం. మనం అందరితో సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలన్నది చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో చూడండి, చదవండి. వారిని పూర్ణ 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అంటే మన మనస్సు అందరితో ప్రయత్నించాలంటే ఎవరి మీద ఆనుకొని ఉండాలి? దేవుని మీద ఆనుకొని ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని ఉంటామో అప్పుడే మనము పూర్ణ శాంతి గలవారుగా మనం ఉంటామని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమాధానం కనుక మన జీవితాల్లో ఏలుబడి చేయకపోతే మన హృదయము దేవుని మీద ఆనుకొని ఉండాలి. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన ఒక పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దామండి. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు. యెషయా 26:3 ఏం చెప్తున్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండును వాడిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని చెప్తున్న దేవుడు ఈరోజు నీ ప్రయత్నం కనుక నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేయవలసింది ఒకటే మాట. ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నాడు, దేని విషయంలో కూడా నువ్వు చింతపడొద్దు. ప్రభువు సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన కనుక నువ్వు చేయగలిగితే అప్పుడు చెప్తున్నాడు
సమస్త జ్ఞానములకు మించిన దేవుని, అంటే ఇక్కడ రెండు సమాధానాలు ఉంటాయి. అంటే దేవుని సమాధానం అంటే ఇంకో సమాధానం కూడా ఉందా లేదా? ఉందా లేదా? దేవుని సమాధానం ఉందంటే వేరే సమాధానం కూడా అదే లోకానుసారమైన సమాధానము. అది అపవాది క్రియేట్ చేసే సమాధానం. ఏంటో సమాధానము? వ్యసన పరులుగా మార్చే సమాధానం. నా హృదయంలో సమాధానం లేదు కాబట్టి నేను తాగితే ప్రశాంతంగా పడుకుంటాను. నా హృదయంలో సమాధానం లేదు కాబట్టి నేను జూదమాడితే ప్రశాంతంగా ఉంటాను. నా హృదయంలో సమాధానం లేదు కాబట్టి నేను సినిమాలు చూస్తే సమాధానంగా ఉంటాను. నా హృదయంలో సమాధానం లేదు కాబట్టి నేను వ్యభిచారం చేస్తే సమాధానంగా ఉంటాను. నా హృదయంలో సమాధానం కాబట్టి నేను డ్రగ్స్ తీసుకుంటాను. ఇవన్నీ ఎవరిచ్చే సమాధానం? అపవాదిచ్చే సమాధానం. ఆ సమాధానం నీకు తాత్కాలికమైన ఆనందమే, కానీ నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నిత్యము నరకంలో సమాధానం లేని స్థితికి వెళ్ళిపోతున్నావు నువ్వు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి నువ్వు చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన. క్లియర్ కట్ చెప్తున్నాడు. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, మూడు ఉన్నాయి అక్కడ. ఒకటి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. నీ బ్రతుకులో చేసిన దానికి నువ్వు చేసేది కృతజ్ఞత, నీకు కావలసిన దానికి నువ్వు చేసేది విజ్ఞాపన. ఈ రెండు కలిపి నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఏం చేస్తానంటున్నాడు దేవుడు? సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు, అసలు హృదయానికి తలంపులకి దేవుని సమాధానం కాపలు కాసి ఉంటే ఎవరికన్నా సరే సమాధానం బ్రతుకుంటుందండి? ఉంటుందా? ఎప్పుడు సమాధానంగానే ఉంటాం. అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ సమాధానము దేవుడే ఇచ్చాడు కదా మనకి. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు చూద్దాం. 14 యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 14:27 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14:20. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఇందాకే నేను మీకు చెప్పాను, లోకం ఇచ్చే శాంతి వేరే శాంతి. చాలా చెప్పాను ఏ శాంతులు ఉంటాయో, ఎలాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం కూడా చెప్పాను నేను. ఇక్కడ శాంతి అన్నది కదా, అదే మాట ఫుట్ నోట్లో చూడండి, నంబర్ 3 చూడండి. ఫుట్ నోట్లో ఏముంది? సమాధానం ఉందా లేదా? అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నా సమాధానాన్ని మీకు నేను ఇచ్చి వెళ్తున్నాను. నేను లోకం ఇచ్చే సమాధానం నేను ఇవ్వట్లేదు మీకు. ఏ సమాధానం నేను ఇస్తానో నా సమాధానమే మీకు నేను ఇచ్చి వెళుతున్నాను. క్లియర్ కూడా చెప్తున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే. అక్కడ కూడా 3 ఉంది. నా శాంతిని అన్న దగ్గర కూడా నంబర్ 3 ఉంటుంది చూడండి. ఆ కింద ఫుట్ నోట్లో సమాధానం. నా సమాధానాన్నే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట. లోకం ఇచ్చేది ఏంటి? ఇంతకుముందు మనం చూసుకున్నాం. ఏ సమాధానం మనం కలిగి ఉన్నాం? ఇంకా మన జీవితంలో ఇంత క్లారిటీగా తండ్రి అయిన దేవుని దగ్గర ఏదేను వనములో ఆదాము అవ్వలు కోల్పోయిన ఆ సమాధానం రీస్టోర్ చేయడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి తన శిలువ మరణం ద్వారా ఉభయులను ఏకము చేసి సమాధాన స్థితి మనకు అనుగ్రహించిన ఇంకా మన జీవితంలో సమాధానం లేదంటే ఏంటి కారణం? ఏంటి కారణం చెప్పండి? ఆయన వాక్యాన్ని మనం ప్రేమించట్లేదు, సమాధాన వాక్యాన్ని మనము పాటించట్లేదు, అనుసరించట్లేదు. ఆయన చెప్తున్నాడు, నా సమాధానాన్ని మీకు నేను అనుగ్రహించాను, దాన్ని మనము పొందుకున్నామా? ఈరోజు మనకు మనంగా వేసుకునే క్వశ్చన్ అది. మనకు మనంగా వేసుకునే క్వశ్చన్ అని చెప్పి ఈరోజు దేవుడు మనతో క్లియర్ కట్గా మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఒక్కసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-22 వచనాలు, 20 నుంచి 22 వచనాలు చూద్దాం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకముందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రికి అభిష్టమాయను. శిలువ రక్తము ద్వారా మాత్రమే మనం ఆయనతో సమాధానాన్ని పొందగలుగుతామని తండ్రి అభిష్టము. మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగాను
నిరపరాధులుగా నిలువబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును ఏం చేశాడు? ఆయన సమాధానపరచెను. మనల్ని ఆయన మరణము ద్వారా సమాధానపరిచాడు. ఆ సమాధానాన్ని మనము పొందుకున్నామా? ఎక్కడ కోల్పోయాం సమాధానము? ఆదికాండం 3వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయి ఆజ్ఞను అతిక్రమించి తినకూడదన్న దాన్ని తిని దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. దాని పరివాసన ఏంటంటే ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరి మీద ఒకరు నెపాలను నెట్టుకోవటం, దేవుని ఎదుట రావడానికి సిగ్గుపడటం, దేవునితో మాట్లాడడానికి భయపడటం. అయితే తండ్రిని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టం లేక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, తన శిలువ మరణం ద్వారా తిరిగి మనల్ని, అదే ఇక్కడ ఉంది, ఆయన మన దగ్గర నుంచి ఆయనకి మనకున్న ఏదైతే కోల్పోయామో ఆ సమాధానాన్ని తిరిగి ఆయన స్థాపించాడు. అయితే ఆ సమాధానాన్ని పొందుకున్న మనము ఏ రీతిగా ఉన్నాం? ఎందుకు శిలువ రక్తము ద్వారానే సమాధానాన్ని స్థాపించాడు? ఎందుకు కుమారుని ద్వారానే జరిగింది? కారణం ఏంటంటే ఆయనే మనకు సమాధానకర్త అని చెప్పి ఆయన పుట్టక ముందే యెషయా గ్రంథంలో మనము చూస్తాం. ఒక ప్రవచనం క్రిస్మస్ టైంలోనే చదువుకుంటాం ఈ వాక్యాలన్నీ కూడా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి తీయండి. 9వ అధ్యాయము 6వ వచనం గనక మనం చూసినట్లయితే 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యపారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. దేనికి అధిపతి ఆయన? సమాధానకర్తయగు అధిపతి అని అతనికి. కాబట్టే సమాధానాన్ని మనకు దేవునికి స్థాపించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని లోకానికి ఆయన పంపించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. యు విల్ నెవర్ బై పీస్. నువ్వు శాంతిని కానీ సమాధానాన్ని కానీ ఎక్కడ ఎంత డబ్బు వెచ్చించైనా కొనలేవు. నువ్వు కొనాలంటే అది దొరికేది కూడా కాదు. కొంటే దొరికేదైతే ఈరోజు ఇన్ని ఆత్మహత్యలు జరగవు, ఇన్ని కుటుంబాలు కూలిపోవు, ఇంతమంది బ్రదర్స్ ఒకరినొకరు పొడుచుకొని చంపుకోరు, ఇంతమంది సిస్టర్స్ శత్రువులాగా జీవించరు. అది కొనుక్కునేదైతే సప్పో చేసి వడ్డీలుగానే తెచ్చుకొని కొనేసుకుంటారు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ సమాధానాన్ని కర్త ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తుని ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే నువ్వు నేను ఆ సమాధాన స్థితి మనం పొందుకోగలమని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషమును, అనగా ఇందాక మనం చదివాం ఆల్రెడీ, విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి ఉభయలను ఏకము చేశాను. సమాధాన స్థితి లేని దాన్ని ఆయన, ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఈ పనిష్మెంట్, ఈ బలివ్వు, ఈ కానుకివ్వు, నువ్వు వెళ్ళి మళ్ళా నీ జీవితాన్ని నువ్వు జీవించు. మనిషికి సమాధానం లేదు. మరలా కానుక చెల్లించి నువ్వు తప్పు చేయటమే. అది లేకుండా సంపూర్ణమైన సిద్ధి నువ్వు పొందాలంటే, దేవుడు అనుగ్రహించే సమాధానం నువ్వు పొందాలంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే. అందుకే ఆయన కృప ద్వారా మనము ఆ సమాధానాన్ని పొందుకుంటామని చెప్పి దేవుడు ఈరోజు మనతో తెలియజేస్తున్నాడు. ఇందాక మనం చూసాం ఆయన సమాధానానికి అధిపతి అని, ఆయన సమాధానానికి కారకుడు అని చెప్పి. ఒకసారి చూద్దాం పాత నిబంధన గ్రంథము మీకా గ్రంథం ఒకసారి చూడండి. మీకా గ్రంథంలో కూడా ఇదే మాట మనము చూస్తాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఆయన సమాధానమునకు కారకుడగును. మీకా 5:5 ఆయన సమాధానానికి కారకుడని చెప్పి అక్కడ మనము చూడగలుగుతున్నాం. అంతేకాదు యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసినట్లయితే, యెషయా 26 ఇందాక 3 చూసాం మనము, ఇప్పుడు 12వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. సమాధానం స్థిరపరిచేది ఎవరు? తండ్రైన దేవుడు. సమాధానకర్త ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు వారు. క్లియర్ కట్కి ఇక్కడ మనకి ఆయన సమాధానానికి అధిపతి, సమాధానానికి కర్త అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నాడు దేవుడు. సమాధానాన్ని స్థిరపరిచేది కూడా దేవుడు అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. అయితే ముగింపులో కొన్ని మాటలు మనం చూసుకొని ముగించుకుందాం. దేవుని సమాధానం మనకు కావాలంటే, దేవుని సమాధానం మనకు కావాలంటే 3 విషయాలు ఇక్కడ మనము చేయాలి.
3 విషయాలు చేయాలి. మొదటి విషయం ఏంటంటే మనల్ని సమాధానము మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే సమాధానాన్ని వెంటాడాలి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ కీర్తన ఒకసారి చూడండి. 34వ కీర్తన 14వ వచనం చూడండి ఒకసారి. కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని. నీకు సమాధానం కావాలంటే కీడు చేసిన వారికి కూడా నువ్వు మేలు చేస్తే యేసుప్రభు వారు చెప్తున్నారు, వాడి నెత్తిన నిప్పులు పోసినట్టు సమానం. మత్తయి సువార్తలో చెప్తారు 5వ అధ్యాయంలో. ఎవడన్నా ఆకలి కొనుంటే, నీ శత్రువు ఆకలి కొనుంటే వాడికి ఏం చేయమన్నాడు ఆయన? ఆహారం పెట్టండి, వాడికి ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యం ఇస్తే నీకు చేసిన కీడికి నువ్వు చేసిన మేలును బట్టి ఆ వ్యక్తి హృదయంలో ఎంతో రిపెండెన్స్ వచ్చేస్తుంది, ఆ ఫ్రిక్షన్ అనేది పోతుంది, అతను కూడా సిగ్గుపడి సమాధాన పడతాడు. అందుకే మొట్టమొదటిగా మనం చేయవలసిన విషయం ఏంటంటే మన జీవితంలో క్రీస్తు సమాధాన కారకుడు, సమాధానకర్తని మనం గనక అనుకొని మన వాక్యాన్ని ధ్యానిస్తే రక్షించబడిన మనము, సంవత్సరాల తరబడి దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామని చెప్పుకునే మనము, బయట క్రైస్తవులను చెప్పబడుతున్న మనము ఈరోజు సమాధాన స్థితి కలిగి ఉన్నామా? సమాధాన స్థితి కలిగి లేకపోతే దేవుని సమాధానం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం దేవుడు మనతో మాట్లాడుతుంది. దేవుని సమాధానం ఒకవేళ మనతో లేకపోతే మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. 34వ కీర్తన మనం చదువుకున్నాం, 14వ వచనం క్లియర్ కట్గా 14వ కీర్తన చెప్తున్నాడు, సమాధానాన్ని వెతికి మీరు వెంటాడండి, కీడు చేయటం మాని మేలు చేయండి. ఇదే వాక్యాన్ని మనం కనుక చూడగలిగితే 1వ పేతురు గ్రంథము కొత్త నిబంధనలో కూడా మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. కీడు నుండి తొలగి మేలు చేయబలెను, సమాధానమును వెతికి దానిని. నువ్వు కీడు నుంచి తొలగి మేలు చేసి సమాధానం నువ్వు మొట్టమొదటగా దేవుని సమాధానం మనకు కావాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే సమాధానాన్ని వెతికి వెంటాడాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఇందాక చదువుకున్నాము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఏలాలి, మనల్ని ఏలుతుంది లోకానుసరమైన సమాధానం కాకుండా క్రీస్తు అనుగ్రహించు సమాధానం మన హృదయాన్ని ఏలుతుండాలని చెప్పి ఇక్కడ చూడండి. ఒకసారి మళ్ళీ చదువుకుందాం ఆ వాక్యాన్ని. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండ. మొదటగా సమాధానాన్ని వెంటాడాలి, రెండోదిగా సమాధానాన్ని మన హృదయంలో ఏలుచుండ నెయ్యాలి. ఆ రెండు చేసినప్పుడు ఎలాంటి స్థితి మనం పొందగలుగుతామంటే రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూడగలిగినట్లయితే 12-18 ఒక మాట ఉంటుంది అక్కడ, శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా. ఎప్పుడు శక్యమవుద్ది మనకి? ఎప్పుడు శక్యమవుద్ది ఈ విషయాన్ని? మొదటగా మనం సమాధానాన్ని వెంటాడాలి, కీడు చేయకూడదు. రెండోది క్రీస్తుని క్రింద సమాధానం మనలో ఏలుబడి చేస్తే ఇక్కడ శక్యమవుతుంది. ఈ 12-18లో శక్యమైతే, ఇది శక్యం అవ్వాలంటే, అందరితో నువ్వు నేను సమాధానంగా ఉండాలంటే మనం చూసిన 34వ సంకీర్తన 14వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఎప్పుడైతే మనము అప్లికేబుల్ చేసుకుంటామో, మనకు మనం అన్వయించుకుంటామో, అప్పుడు మనకు శక్యమయ్యి అందరితో కూడా మనం సమాధానంగా ఉంటామని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆ శక్యమైతే ఎలా ఉంటామన్నది ఒకసారి చూసుకుని ముగిద్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఒకనితో ఒకడు, ఆఖరి లైన్లో ఉంటుంది, ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి, ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకుంటున్నామని చెప్పి చెబుతూ ఆ 12వ వచనం చెప్తున్నాడు, మరియు సహోదరులారా
మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని వేడుకొనిచున్నాము. మరియు ఒకనితో ఒకడు ఎలా ఉండాలి? సమాధానముగా. ఈరోజు పాస్టర్ గారు కొంచెం గద్దింపు వాక్యం చెప్తేనే సంఘానికి రావడం మానేస్తున్నారు. ఈరోజు ఇంటికి వెళ్ళి, అమ్మ ఇది మంచి పద్ధతి కాదు, మీ కుటుంబ పరిస్థితి నాకు తెలిసింది. ఎవరి ద్వారా తెలిసింది పాస్టర్ గారు మీకు? వాళ్ళని అబద్ధాలు చెప్పారు. రెండో రోజు వాళ్ళు సంఘానికి రారు. ఇంకొక విషయం ఏంటంటే, మా పర్సనల్ మ్యాటర్స్ పాస్టర్ గారు మీకు ఎందుకు? ఇంకెక్కడ గద్దింపు వస్తుంది? అక్కడ చెప్తున్నాడు పౌలు ఏం చెప్తున్నాడంటే, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి, వారు వచ్చేది మీ క్షేమం కోసమే, మీ కుటుంబ సమాధానం కోసమే. మీకు చెప్పే వాక్యం కూడా మీరు సమాధానం లేకపోతే ఆయనకి ఏమైనా లాసా? ఆయన కుటుంబానికి సమాధానంగా ఉంది కదా. కానీ ఆయన కాచే గొర్రెలుగా, ఆయన మేపే గొర్రెలుగా మీ కుటుంబము సమాధానంగా సంతోషంగా ఉండాలి, లేకపోతే దేవునికి ఆయన లెక్క అప్పగించాలి. కాబట్టి ఆయన పని ఆయన చేస్తాడు. అందుకే చెప్తున్నాడు, వారిని పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనిచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. బుద్ధి చెప్పే పాస్టర్ గారిని, గద్దింపు వాక్యం చెప్పే పాస్టర్ గారిని ఈరోజు ఎవరు కూడా ఇష్టపడరు. కారణం ఏంటంటే, మన చెవులు దురద, స్వకీయ దురాశలతో ప్రాస్పెరిటీ గోస్పల్. ఎంతసేపు దైవజనుడు ఏం చెప్పాలి? దీవెన దీవెన దీవెన, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. ఇవి చెబితేనే మన చెవులకు ఇంపుగా లేదు నాయనా. ఈ ఆశీర్వాదాలన్నీ తాత్కాలికము, ఇక్కడ అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. నీ నిత్య జీవం కోసం కావాల్సిన గద్దింపు మాటలు అని చెప్పి వాక్యంగా చెబితే, ఏంటి పాస్టర్ గారు మీరు అలాగా గద్దింపు మాటలు మాట్లాడుతున్నారు? ఆయనకేం లాస్ లేదు. సంవత్సరాల తరబడి క్రైస్తవులను చెప్పుకుంటూ, విశ్వాసులుగా బ్రతుకుతూ, రక్షించబడ్డామని చెప్పుకుంటూ, సువార్తలు ప్రకటిస్తూ, పండగలు చేసుకుంటూ సాక్ష్యాలు చెప్తున్నాం కదా. మనకే నిత్య నాశనానికి వెళ్లకుండా వాళ్ళ ప్రయాస దైవజనులుగా వాళ్ళు పడతారు. ఒకవేళ వాళ్ళ గద్దింపు నువ్వు వినలేకపోయినా, నీకు నువ్వుగా పశ్చాత్తాపంతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మోకరించి వాక్యం తీసి చదువుకుంటే దేవుడే డైరెక్ట్గా నీతో మాట్లాడతాడు. ఆయనే నిన్ను గద్దిస్తాడు. మనం దానికి ఇష్టపడం, దీనికి ఇష్టపడం. మనకు కావాల్సిందంతా పాలిష్డ్ రైస్ లాగా పాలిష్డ్ వాక్యం కావాలి, ప్రాస్పరిటీ గోస్పల్ కావాలి, దీవెనకరమైన మాటలు కావాలి. గద్దింపు వాక్యం వద్దు, బ్రతుకును బాగు చేసే వాక్యం వద్దు, నిత్య జీవాన్నిచ్చే వాక్యానికి ఇష్టపడం. కానీ మనకి సమాధానం కావాలి, కానీ వాక్యాన్ని మనం ప్రేమించాం. సమాధానం కావాలి, సమాధాన వాక్యం మనకు అవసరం లేదు. సమాధానం కావాలి, సమాధాన కర్త మనకు అవసరం లేదు. సమాధానం కావాలి, కానీ సమాధాన అధిపతి మనకి అవసరం లేదు. అది ప్రజెంట్ ట్రెండ్. అందుకే ఈ రోజుల్లో కుటుంబంలో సమాధానం లేదు, సంఘంలో లేదు, పట్టణాల్లో లేదు, దేశాల్లో కూడా సమాధానము లేదు. రీజన్ ఏంటంటే, సమాధాన కారకుడైన అధిపతిని మనము కలిగి ఉన్నాము బయటికి, కానీ లోపల ఉన్న సమాధాన అధిపతి వేరొకడు. వాడి రిమోట్ కంట్రోల్లో మనం ఉన్నాం కాబట్టే మన సమాధానం అన్నది లోకానుసారంగా ఉంటుంది, కానీ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవట్లేకపోతున్నాం. అందుకే చెప్తున్నాడు, మొదటగా వెంటాడాలి. నువ్వు నేను సమాధానాన్ని వెంటాడాలి. రెండోదిగా సమాధానాన్ని మనల్ని ఏలనేయాలి. మూడోదిగా సఖ్యమైతే కాదు, సఖ్యము చేసుకోవడానికి క్లియర్ కట్గా చెప్తున్నాడు. సఖ్యము చేసుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటే, అసలు నీ కుటుంబం సమాధానంగా ఉంటే, నీ కుటుంబంలోనే గొడవ లేకపోతే పక్కోడితో నీ గొడవ ఉండదు. అన్ని కుటుంబాలు అలాగుంటే సంఘంలో గొడవలు ఉంటాయా? ఉండవు. సంఘంలో కూడా సమాధానంగా ఉంటే మీ వీధిలో గొడవలు ఉంటాయా? ఉండవు. వీధిలో లేకపోతే మన విశాఖపట్నం ఉంటాయా? ఉండవు. లింక్ ఇది, చైన్ లింక్ ఇది. ఆ సమాధానాన్ని ఎప్పుడో కొన్ని 2020 సంవత్సరాల క్రితమే ఆయన సిలువ యాగము ద్వారా నీకు నాకు ఆల్రెడీ అనుగ్రహించాడు. పొందుకోమని ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చిన దాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. అంటే తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తుల్ని కుమారులో కూతుర్లు విచ్చలవిడితనంతో ఖర్చు పెట్టేసి భ్రష్టులైపోతాం కదా. ఆయన ఇచ్చిన సమాధానాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వమైన జీవితాన్ని కోరుకుంటూ లోకానుసారం బ్రతుకుతున్నాం. కానీ సమాధానం గురించి వెంటాడట్లేదు, సమాధానాన్ని ఏలనివ్వట్లేదు, ఒకరితో సమాధానంగా మనము ఉండట్లేదు. ఒకవేళ ఆ స్థితి మనలో ఉంటే, ఈరోజు దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు. సమాధాన అధిపతిగా నా కుమారుని పంపించాను, సమాధానకర్తగా ఆయన కార్యం సిలువలో ఫుల్ఫిల్ చేశాడు. సమాధానాన్ని ఏలటానికి నా శాంతిని, నా సమాధానాన్ని మీకు ఇచ్చానని చెప్పి ఆయన ఇచ్చి
పరలోకంలో మీకోసం ఎదురు చూస్తున్నాడు. అట్టి సమాధానం మీరు ఏలచుననివ్వండి, వెంటాడండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అనండి. చక్కని వర్తమానాన్ని ఇంతవరకు మనందరం వినడానికి దేవుడు సహాయం చేశాడు. సమాధానం అనేది వ్యక్తికి దేవునికి మధ్యలో ఉండాలని, సమాధానం అనేది భార్య భర్తల మధ్యలో, తోబుట్టువుల్లోనూ, సంఘంలోనూ, అదే రీతిగా సమాజంలో, దేశాల మధ్యలో ఉండాలని చెప్పి ఎన్నో రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నాడు. వాక్యాన్ని అందించిన సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ మనందరము కూడా కానుకలు యేసయ్యకి మనం సమర్పిద్దాం. అందరము కానుకలు ప్రభుకి సమర్పిద్దాం. ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో ఎంతో మధురం, యేసయ్యాది అతి మధురం, యేసయ్యాది అతి మధురం, యేసయ్యాది అతి మధురం, యేసయ్యాది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా ఈ ప్రేమ, తన తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ, మరణించెను నీ ప్రేమ, నీ ప్రేమ, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యాది అతి మధురం, యేసయ్యాది అతి మధురం, యేసయ్యాది అతి మధురం, యేసయ్యాది అతి మధురం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం, కానుకల కొరకు అదే రీతిగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఆరాధన ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం, మోకరించగలిగిన వారు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో నైనా మీకును మాకును సమాధానం ఉంటే మేము మీ సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతాం, మిమ్మల్ని ప్రభావం వెతకగలుగుతాం, నాయనా మీ కృప కొరకు కనిపెట్టగలుగుతాం తండ్రి. కుటుంబంలో శాంతి ఉంటే తండ్రి, నాయనా గింజనమైన దేవా ఇదిగో ప్రభు నైనా స్తోత్రాలు, లేమైనా సరే సంతోషంగా నాయన వారు జీవించగలుగుతారు ప్రభు. ఎన్ని ఉన్నా తండ్రి లోకములో
ప్రభువా నాయన సమాధానం లేకపోతే ప్రభువా నాయన వారి కుటుంబాల్లో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు తండ్రి. అటువంటి కుటుంబాలు ఎన్నో మేము చూస్తూ ఉన్నాం తండ్రి. అటువంటి వారి పక్షాన ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారు దర్శించమని నాయనా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని విడిచి లోకాన్ని పట్టి ప్రభా లోకానుసారంగా జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రయాసతో భారంతో ప్రభా నాయనా ఇదిగో పరిచర్యలో ముందు కొనసాగిపోచుంటుండగా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినాన్ని ప్రభా మీ సన్నిధిలో నాయనా కొద్ది మందిగా కూడి ప్రభా మీ వాక్యం వినే కృపను మాకు ఇచ్చావు దేవా. అదే రీతిగా లైవ్లో అనేక మంది ప్రజలు తండ్రి దేవా నాయనా మిమ్మల్ని కొనియాడారు, స్తుతించారు తండ్రి. నాయన వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారు చేస్తున్న పనిపాట్లు, వారి వ్యాపారాల్లోనూ తండ్రి, వారి ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి తండ్రి. పురుషులు బయటికి వెళ్ళనిదే ప్రభా, కుటుంబం నాయన పోషించబడని పరిస్థితులు తండ్రి, బయటికి వెళుచున్న పురుషులతో మీ సన్నిధి ఉంచండి, మీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలతో కూడా ప్రభా మీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తులను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఏ ఒక్కరూ తండ్రి లోకములో తిరగకుండానట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దేశాన్ని, దేశ సరిహద్దులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. రాష్ట్రాన్ని నాయన, రాష్ట్ర ప్రజలను, మా జిల్లాని నాయన, ప్రత్యేకంగా తండ్రి విశాఖపట్నం జిల్లాని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దేవా ఎన్నో మరణాలు ప్రతిరోజు నాయన సంభవిస్తూ ఉన్నాయి ప్రభా. రోజుకి నాయన 10ల సంఖ్యలో నాయన ఉండేది మరణాలు, కానీ ఈ దినాల్లో నాయన 100ల సంఖ్యలో మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభా. మీ కృపలో ప్రతి ఒక్కరిని విడిపించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ సన్నిధిలో తండ్రి. నమ్మకంగా ప్రభా విత్తిన కానుకను మీరు దీవించండి ప్రభా. వారి రెక్కల కష్టార్జితంలో నుంచి ఎవరెవరైతే ప్రభా నమ్మకంగా విత్తుచున్నారో వారిని ఆశీర్వదించండి. ఇదిగో కొంతమంది బిడ్డలు లైవ్లో వీక్షిస్తూ ప్రభా దేవా ఫోన్పే ద్వారా తండ్రి నాయనా గూగుల్ పే ద్వారా పంపిస్తూ ఉన్న తండ్రి, ఆ బిడ్డల్ని కూడా మీ కృపలో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇచ్చట దీవెన తండ్రి నాయన, మీకు ఇచ్చటలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రభా నాయన వారు చూచినట్లుగా సహాయం చేయండి. దశం భాగాలని, ఆహార ధాన్యాలు, కృతజ్ఞతార్పణలు తండ్రి, మొక్కుబడి కానుకలను ప్రభా మీ నామములో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ దినాన్ని వాక్యం విన్న బిడ్డలను, అదే రీతిగా వాక్యాన్ని పంచుకున్న దేవా మీ కుమారుడును వారి కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప మన నిత్యము ఆదరిస్తూ నడిపిస్తూ పోషిస్తూ బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి, ఆయన సన్నిధిలో చేరిన ఆయన ప్రజలమైన మనకును, లైవ్లో వీక్షించిన ప్రజలకును, సార్వత్రిక సంఘానికి ప్రభు కృప తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఆమెన్.